హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పీవీసీ పైప్తో కొత్త బోట్ అనేది చేయబోతున్నాను. దానికి 300 లెంత్లో ఉన్న 3 ఇంచ్ పీవీసీ పైప్ను వచ్చేసి కట్ చేసుకోవాలి. 300 mm వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ పైన హీట్ చేసుకోవాలి. గ్యాస్కి మరి ఫ్లేమ్కి మరి దగ్గరలో పెట్టకూడదు, అలాగనే దూరంలో పెట్టకూడదు. 2-3 ఇంచెస్ హైట్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా అలా స్మూత్గా అటు ఇటు ఊగి మెత్తగా అవుద్ది. మెత్తగా అయినప్పుడు మనం పైన గ్రానైట్ పెట్టేసుకున్నామంటే ఇలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇలా 2 షీట్లు అయితే తయారవుతాయి. 2 ముక్కలతో తయారైన తర్వాత మనమైతే నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్తో పీసులు అయితే 4 పీసులు తీసేసుకోవాలి. ఆ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ అయితే ఆ యాంగిల్ ఉన్నవి అయితే 2 పీసులు, అలాగే స్ట్రైట్ పీసులు అనేవి 2 పీసులు, మొత్తం 4 పీసులు అయితే తీసుకొని, అలాగే చిన్న పీసులు అనేవి క్రాస్గా కట్ చేసినవి వచ్చేసి తీసుకోవాలి. 3 పీసులు తీసుకోవాలి, చిన్న పీసులు. వాటిని ఇప్పుడు మనం ఫాస్ట్ గమ్తో అంటించేసుకోవాలి. నేనైతే నీట్గా అతికించేసుకుంటున్నాను. గమ్ జస్ట్ 1 డ్రాప్ వేస్తే సరిపోద్ది. ఎక్కువగా వేసినట్టయితే కింద పడిపోవడం జరుగుద్ది. అది ఫెవిక్విక్ టైప్ కాబట్టి మనం 1 డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది. జస్ట్ 1 టచ్ చేసి 1 డ్రాప్ వేసుకోవాలి. ఓకే, బేస్మెంట్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం సైడ్కి 2 పీసులు ఇటువైపు అటువైపు 2 వైపులు వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి. అవి వచ్చేసి 40 mm విడుతూ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. 40 mm విడుతు పీసులు 2 తీసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉండే సీట్ అనమాట. అది వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్తో మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ అనేది క్లియర్గా గమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ అయితే గమ్మింగ్ అయ్యింది. ఇప్పుడు సైడ్ కొన్ని పీసెస్ అనేవి నీట్గా అతికించేసుకోవాలి. ఓకే, ఫాస్ట్ గమ్తో అయితే కంగారు పడి అతికించుకోకూడదు. నీట్గా చూసిన తర్వాత అతికించేసుకోవాలి. ఫాస్ట్ గమ్ కాబట్టి అతుక్కుంటే మళ్ళీ వదలదు. ఒకవేళ వదిలినా సరే మొత్తం పీస్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. సో మనం పెట్టేటప్పుడే ఫస్ట్ అతికించేటప్పుడే నీట్గా చూసుకొని అతికించేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, అది కూడా అయిపోయింది. మ్యాక్సిమం బేస్మెంట్ పార్ట్ అయితే అయింది. ఓకే, కింది వైపు చిన్న పీసులు 2 అనేవి నేను అతికించేసుకోను లెంతీగా, ఎందుకంటే బోట్ అనేది స్టెబిలిటీగా ఉండడానికి అటు ఇటు పోకుండా. ఎందుకంటే ఇది మామూలు ఎడ్జెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి రేడియస్ అనేది ఆ యాంగిల్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అటు ఇటు బోట్ పోగడం అనేది జరుగుతుంది. అందుకనే మనం అతికించేసుకోండి అనమాట. ఇప్పుడు ప్రొపెల్లర్కి వచ్చేసి హోల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ప్రొపెల్లర్ సాఫ్ట్ అండ్ స్లీవ్ వచ్చేసి 3 mm ఉంది కాబట్టి నేను 3 mm హోల్డ్ చేసుకుంటాను. 3 mm డ్రిల్ బిట్తో. ఓకే, డ్రిల్ అయితే అయిపోయింది. సాఫ్ట్ ఇప్పుడు ఓకే ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం మోటార్తో అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం బోట్కి రడ్డర్ అటాచ్ చేసుకోవాలి. రడ్డర్కి 2 హోల్స్ అయితే ఉన్నాయి. అదే స్టీరింగ్ అనమాట. ఆ ప్లేట్కి 2 హోల్స్ ఉన్నాయి కదా, దాన్ని మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుంటూ అదేవిధంగా దానికి కూడా డ్రిల్ వేసేసుకోవాలి. దీనికి 2 mm డ్రిల్ అయితే సరిపోద్ది. 2 mm డ్రిల్ అనేది 2 హోల్స్ వేసేసుకోవాలి. 2 హోల్స్ అయితే అయిపోయాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. మనం మార్కింగ్ అయితే ఫస్ట్ స్టీరింగ్ అనేది కరెక్ట్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది చూసుకొని ఆ తర్వాత మార్కింగ్ చేసుకొని హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ వేసేసాను. స్క్రూస్తో అయితే ఫిట్ చేస్తున్నాను.
స్క్రూస్ అనేవి కొంచెం టైట్గానే వెళ్ళాలి, ఎందుకంటే అది మ్యాక్సిమం అది వాటర్లో ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం అనేది హోల్ అనేది కొంచెం టైట్గా, హోల్ చిన్నదిగా ఉండి స్క్రూ టైట్గా వెళ్ళేలా చూసుకోవాలన్నమాట. ఓకే, స్టీరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రొపెల్లర్కి వచ్చేసి మోటార్ ఫిట్ చేసుకుందాం. నేనైతే 1000 కిలోవాట్స్ అదే కిలోవాట్స్ మోటార్ అనేది నేను యూజ్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మోటార్ని అలా అటాచ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మోటార్ ప్రొపెల్లర్ అనేది బోట్కి సెంటర్లోనూ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు బోట్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. లేదంటే క్రాస్ అయినట్టయితే ఇటువైపుకి అయితే క్రాస్ అవుతుంది, దానికి ఆపోజిట్ సైడ్ అనేది బోటు వెళ్ళడం అనేది జరుగుతుంది, స్ట్రైట్గా అయితే వెళ్ళదు. కోర్స్ స్టీరింగ్ ఉంటుంది, కాకపోతే మనం వితౌట్ స్టీరింగ్తో స్టీరింగ్ యూజ్ చేయకుండా థ్రాటల్ ఇచ్చి వదిలినట్టయితే అది స్ట్రైట్గా వెళ్ళినట్టయితే బాగుంటుంది కదా, ఆ విధంగా అనమాట. అందుకనే మనం స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మనం గమ్మింగ్ అనేది ప్రొపెల్లర్కి మోటార్కి అనేది గమ్ము ఫుల్గా ఎప్పుడైనా చేసుకోవాలి, ఎందుకంటే మనం హై స్పీడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వైబ్రేట్ వచ్చి లూజ్ అయిపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ప్రొపెల్లర్కి అయినా సరే మోటార్కి అయినా సరే గమ్ అనేది ఫుల్గా చేసుకోవాలి. నేను సాఫ్ట్గా అయితే ఫుల్గా గమ్ అనేది చేసేసుకున్నాను. ఈఎస్సీది ఈఎస్సీ నెక్స్ట్, అలాగే రిసీవర్ అండ్ సర్వో మోటార్, బ్యాటరీ, ఇవి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. బ్యాటరీ వచ్చేసి మనం మోటార్ బేస్మెంట్కి మనం అటాచ్ చేసేసుకోవచ్చు, అందుకనే దానిలో నేను 2 రబ్బర్ బ్యాండ్లు కూడా పెట్టాను. అందులో రబ్బర్ బ్యాండ్లు పెట్టేసుకోవచ్చు, లేదంటే ట్యాగులతో కట్టేసుకున్నా అవుతుంది, లేదంటే నార్మల్గా జిప్ లైన్ ఉంటుంది అది పెట్టేసుకున్నా అవుతుంది అనమాట. అది మన ఇష్టం, మనకి ఏది కంఫర్ట్ అయితే అది పెట్టేసుకోవచ్చు. ఓకే, మోటార్ బేస్మెంట్కి కూడా ఫుల్గా నేను గమ్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఎలాగో ఫాస్ట్ గమ్ వేసాం కాబట్టి అటువైపు కొంచెం గ్లూ గమ్ వేసేసుకుంటే అయిపోద్ది. ఓకే, గమ్ కూడా అయిపోయింది, గ్లూ గమ్ కూడా పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి సర్వో మోటార్ అనమాట. బోటు మనకి యాంగిల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనము సర్వో మోటార్ స్ట్రైట్గా రావాలి కాబట్టి ఆ యాంగిల్కి సరిపడా పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే అదే విధంగా పీస్ అయితే నేను కట్ చేసుకున్నా. 3 పీసెస్ కలిపేసుకుని ఓ వైపు పెడితే స్ట్రైట్గా వచ్చింది సర్వో మోటార్. అలాగే మీరు చేసేటప్పుడు కూడా అలానే అక్కడ ఉన్న క్రాస్ యాంగిల్కి ఎంత అయితే సరిపోద్దో అంత పెట్టి నీట్గా గమ్మింగ్ అనేది చేసుకోవాలి. సర్వో మోటార్ కూడా గమ్ అనేది ఎక్కువ పెట్టేసుకోవాలి, ఎందుకంటే సర్వో మోటారు స్టీరింగ్ పైన లోడ్ పడినప్పుడు అటు ఇటు ఊగుతుంది కాబట్టి అది పూర్తిగా ఊడిపోకుండా ఉండాలంటే మనం సర్వో మోటార్ కూడా గమ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. మ్యాక్సిమం గమ్ము సర్వో మోటార్ తక్కువ వేసుకున్నా సరే, మోటార్కైనా ఇంకా ప్రొపెల్లర్కైనా తక్కువ వేసుకున్నామంటే ఊడిపోతాయి, మ్యాక్సిమం ఊడిపోతాయి. సో మనం గమ్ అనేది ఫుల్గా చేసుకోవాలి వాటికి. సర్వో మోటార్ అయిపోయింది. రిసీవర్ వచ్చేసి బాక్స్తో పెడుతుంటే మనకు అక్కడ స్పేస్ సరిపోవట్లేదు, అందుకని నేను బాక్స్ అయితే తీసేసాను. నో ప్రాబ్లం, మొత్తం వాటర్ లీక్ అవ్వకుండా చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మోటార్ది ఇప్పుడు కూడా ఛానల్ నెంబర్ 3లో పెట్టేసుకోవాలి. ఛానల్ నెంబర్ మన రిమోట్లో వచ్చేసి ఛానల్ నెంబర్ 3 థ్రాటల్లో ఉంటుంది. అంతే స్పీడ్కి ఇంకా లో స్పీడ్కి హై స్పీడ్కి కంట్రోలర్కి ఛానల్ నెంబర్ 3లో ఉంటుంది కాబట్టి మనం రిసీవర్లో ఇప్పుడు ఛానల్ నెంబర్ 3లోనే పెట్టేసుకోవాలి. స్టీరింగ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ వచ్చేసి ఛానల్ నెంబర్ 1 ఉంటుంది కాబట్టి లెఫ్ట్ రైట్కి వచ్చేసి సో ఛానల్ నెంబర్ 1 అనేది మనం ఎప్పుడు సర్వో మోటార్కి స్టీరింగ్ ఇచ్చేసుకోవాలి. ఓకే, బ్యాటరీ కనెక్షన్, ఈఎస్సీ, మోటార్ కనెక్షన్ టోటల్ అన్నీ ఓకే కంప్లీట్. మోటార్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వరకు ఇంకా బేస్మెంట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే టోటల్లీ. ఇప్పుడు మనం టాప్ సైడ్లో మనం దాని క్యాపు, అలాగే చిన్న పైన వచ్చేసి చిన్న బిల్డింగ్ ఒకటి కడదాం. సర్వో మోటార్ పెట్టాం కదా, మనం వచ్చేసి స్టీరింగ్కి వచ్చేసి రాడ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను దానికైతే హోల్ అయితే చేసుకున్నా. ఏంటంటే ఆ హోల్లోంచి మ్యాక్సిమం వాటర్ రాదు, కాకపోతే మనం ముందు జాగ్రత్తగా మనమైతే అక్కడ చిన్న రబ్బర్ పీస్ అనేది పెట్టేసుకుంటాం అనమాట.
ఆ రబ్బర్ పీస్లోంచి మనం చిన్న హోల్ చేసేసుకొని ఆ రాడ్ని అయితే తీసేసుకోవాలి, ఫుసింగ్ రాడ్ని. అప్పుడు ఏంటంటే మనకి వాటర్ లీక్ అనేది 100% క్లోజ్ అయిపోద్ది, వేరే ఛాన్సెస్ అయితే ఉండవు, వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్. ఓకే, కంప్లీట్ అయిపోయింది స్టీరింగ్ కూడాను. ఇప్పుడు పై క్యాప్, దీనిపైన వచ్చేసి మనం బిల్డింగ్ కట్టేసుకోవాలి. అదే బిల్డింగ్ అంటే పెద్ద బిల్డింగ్ ఏం కాదు, ఆ బోటుకి సరిపడే బిల్డింగ్ అనమాట. వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్తో మనం పీసులు అయితే 4 పీసులు తీసేసుకోవాలి, అది చుట్టువైపులకి. ఓకే, వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా గమ్మింగ్ చేసుకుని నీట్గా అతికించేసుకోవాలి. చూసుకొని మ్యాక్సిమం 90 degrees రైట్ యాంగిల్ ఉండేలా చూసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి 4 కార్నర్స్ అనేవి ఒకే విధంగా వస్తాయి, బాక్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఓవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. గమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి, కంగారు పడి చేసామంటే అది మొత్తం పాడైపోద్ది మళ్ళీ. ఓకే, ఆల్మోస్ట్ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, అదే బిల్డింగ్. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి నార్మల్గా చిన్నగా పెట్టేసుకొని మొత్తం కంప్లీట్ అయ్యాక ఫుల్గా గమ్ అనేది చేసుకోవాలి. ఫుల్గా గమ్మింగ్ అయితే ఫుల్గా చేసేసుకున్నాను, నేను గమ్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం ట్రావెలింగ్లో తీసుకెళ్ళేటప్పుడు కానీ బోట్ ఆడ పెట్టినప్పుడు కానీ ఒకవేళ ఏది తగిలినా సరే పొరపాటున ముట్టుకుంటే ఊడిపోయేలా ఉండే విధంగా కాకుండా పడిపోయినా గట్టిగా ఉండేలా చేసుకుంటే కొంచెం అటు ఇటు అయినా సరే మన దగ్గర నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు బేస్మెంట్లో మొత్తం గమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, బేస్మెంట్లో కూడా చేసేసుకున్నాను. మనకు వచ్చేసి టాప్ అనమాట, నీట్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా అదే ముందైతే మార్కింగ్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. కరెక్ట్ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడం మంచిది. నేనైతే కరెక్ట్ సైజు మార్కింగ్ ఇచ్చాను, కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటాను. అది వచ్చేసి వాటర్ బాటిల్ పీస్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అది కంట్రోల్ రూము పైన ఉంటుంది కదా. బోట్ అంతా మరి మామూలుగా ఉండకూడదు, మరి పైన కంట్రోల్ రూమ్ ఉండాలి, పైన యాంటీనా ఉండాలి. తుఫాన్లు గట్రా వచ్చేటప్పుడు మనకి ఇంటిమేట్ చేయాలి కదా ఫస్టే. కంట్రోల్ రూము, ఇక్కడ 2 ఆపరేటర్లు, పైలట్లు ఉంటారు కదా 2, వాళ్ళిద్దరు క్యాబిన్ అది. ఓకే 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 బిల్డింగ్ అయితే రెడీ అయ్యింది. క్యాప్టెన్స్ ఉండాలి కదా, ఒక క్యాప్టెన్ ఉండాలి, కో పైలట్ కూడా ఉండాలి. వాళ్ళిద్దరిని ఇప్పుడు తయారు చేద్దాం. ఏ హైట్లో పెడితే సరిపోద్దు చూసుకొని మార్కింగ్ చేసుకొని పైలట్లను వేసేద్దాం అక్కడ. ఓకే, క్యాప్టెన్స్ కూడా రెడీ అయిపోయారు. వాళ్ళకి సీనియారిటీ ఎక్కువ ఉంది, అందుకే కొంచెం హైట్ అయిపోయారు. సీనియారిటీ ఎక్కువ అవడం వల్ల కొంచెం తగ్గించేద్దాం సీనియారిటీని. ఓకే, తగ్గించేసాను. ఫస్ట్ వచ్చిన వాళ్ళు 20 years అనమాట, వీళ్ళు 10 years కొంచెం కింద ఉన్నారు, సరిపోయింది. పైన టాప్ కూడా నీట్గా మనం గమ్మింగ్ చేసుకొని అతికించేసుకోవాలన్నమాట. ఓకే, టాప్ కూడా అయింది. బిల్డింగ్ అయింది. ఓకే, బిల్డింగ్ కూడా టాప్లో వేసిపోతుంది. ఇప్పుడు ఈ బేస్మెంట్కి తీసుకెళ్ళి ఆ టాప్ని అంటించేసుకోవాలి, నీట్గా అతికించేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వాటర్లో ఎవరైనా పడిపోయినా సరే
స్విమ్మింగ్ రాని వాళ్ళైనా సరే వాళ్ళని బోట్ పైకి రావడానికి ట్యూబ్స్ వాడతారు కదా. ఓకే, ముందుగా మార్కింగ్ చేసుకొని తర్వాత మనకి స్కెచెస్ ఎలాగో ఉంటాయి కదా, ఈ విధంగా మొత్తం మనం 3 వేసేసుకోవాలి. 3 4 వేసుకుంటే ఓకే. 4 వేసుకొని నేనైతే 4 వేసుకున్నాను, మీ కంఫర్ట్ మీరు ఎన్ని వేసుకుంటే అన్నీ. నా స్కెచెస్తో వేసుకున్నాను, వాటికి రోప్స్ కూడా వేసేసుకుందాం. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టు రోప్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం గట్టిగా హ్యాంగ్ చేసుకోవాలి, లేదంటే అవి మళ్ళీ పడిపోతాయి కదా, వాటర్లో పడిపోతాయి, అందుకనే. ఓకే, ఇప్పుడు మన బోట్ అనేది రెడీ అయిపోయింది, వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసారంటే మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో నా వీడియోకి లైక్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ పైన ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి ఇంకెన్ని వీడియోలు పెట్టి మీ ఆదరణ పొందుతాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, కంపల్సరీ అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే నదిలో వదులుతున్నాను కాబట్టి చాలా లోపలికే వదిలాను, అలా ఊరికనే వదిలేదు, దానికైతే దారం కట్టి మరీ వదిలాను. ఏమైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయినా సరే, ఒకవేళ ఆగిపోయినా సరే మనం మళ్ళీ దారంతో లాక్కోవడానికి అవద్దనేసి నేనైతే అంత లోపలికి పంపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్.